గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం కోరుట్ల మెయిన్ సెంటర్ దగ్గర ఉన్నాను నేను. వైష్ణవి మృతికి పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. రోడ్డుకి నలుగు వైపులో కూడా వాహనాల్ని ఆపేశారు. మాకు న్యాయం చేయాలి, వైష్ణవిని చాలా దుర్మార్గంగా చంపేశారు, మా వైష్ణవికి న్యాయం జరగాలి, వారికి ఉరిశిక్ష పడాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుట్ల మెయిన్ సెంటర్ లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వెహికల్స్ నాలుగు వైపులా కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇద్దరు ప్రాణాలు తీసినప్పుడు ఉరిశిక్ష పడాలి. ఆడికి ఉరిశిక్ష పడితేనే అందరికి సంతోషం ఉంటది. రాష్ట్రానికి అందరికి నమస్కారం, వానికి ఉరిశిక్ష పడాలి. ఒక్క ఆడపిల్ల జీవితం ఏంది? రెండు ప్రాణాలు పోయినప్పుడు అది ఉరిశిక్ష పడాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ కూడా తీసేసుకున్నాడు. అది మాకు ఎవరికి తెలియదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు. మాకు నెల తర్వాత మా చెల్లి చెప్పింది, ఫస్ట్ కాన్ఫిడెన్స్ చేసిన మా చెల్లి చెప్పింది అని. ఆయనకి ఇచ్చి తప్పు చేసుకున్నాం. మమ్మల్ని చంపురి, అంత బలం లేకపోతే మమ్మల్ని చంపురి చంపేసరి. వాడిని వాళ్ళ పెట్టుడు ఎందుకు, వాడిని చంపేసేరి. మా సార్ దగ్గర డిఎస్పీ దగ్గర ఆడిచి గారు ఒప్పుకున్నాడు, నేను మెడకాయ తీసుకున్నా కత్తి పట్టి పడిచిన అన్నాడు. మా చెల్లె ఆడమ్మాయి గాని మాకు మొగంతో బండు, మొగంతో సమానం. అది ఆని కుక్కని కొట్టినట్టు కొడుతుండే, వాడేమో వేసిండు మత్తి ఇంజక్షన్. అదేమన్నా కుక్కన పంద లేకపోతే రోడ్డు మీద పామా లేకపోతే చిన్న పురుగా కీడ పురుగా దాన్ని చంపు అని చెప్పండి. తల్లి అన్నదమ్ములు చెప్తే ఒక అమ్మాయిని ఎట్లా చంపుతారండి? అది ఆఖరికి వస్తే నన్ను బతికించు, నన్ను కునపాలని ఉన్నా తల్లిదండ్రులు కాపాడుకుంటారు, నన్ను బతికించు, నువ్వు వెళ్ళిపో, నిన్ను కాపాడుతానే అని చెప్పండి. తల్లి ఉంది ఇక్కడ, ఒకసారి తల్లి పోలీస్ స్టేషన్ నాకు నచ్చలేదు. నలుగురికి ఉరిశిక్ష చెయ్యాలా? పోలీసులు ఏం చెప్తున్నారు మీకు? ఏం చెప్తున్నారు పోలీసులు? శిక్ష అంటారు. ఏం శిక్ష? మా బిడ్డ ఏం శిక్ష? 3 రోజులు అవుతుంది, 3 రోజులు మా చెల్లె చనిపోయి 3 రోజులు అవుతుంది. ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళందరినీ కూడా పక్కకు లాగుతున్నారు, కానీ పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ఈ హత్య చేశాడో ఆ హరిబాబుని వెంటనే శిక్షించాలి, హరిబాబుని ఉరి తీయాలి, హరిబాబుని మాకు అప్పగించండి, పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏం చేస్తున్నారంటూ పోలీసుల్ని వాళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినట్లేదు. పోలీసులు వాళ్ళందరినీ కూడా, వైష్ణవి కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కకు లాగుతున్నారు. రోడ్డు క్లియర్ చేయండి, ఇక్కడ చేయొద్దు, వాహనాలన్నీ కూడా ఆగిపోయినాయని చెప్పి వాళ్ళందరూ కూడా సముదాయించే ప్రయత్నం చేస్తున్నా గానీ ఎక్కడా కూడా వినిపించట్లేదు. ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తా ఉన్నారు. వైష్ణవి తల్లి సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైష్ణవి తల్లి, నా బిడ్డకి న్యాయం చేయండి, నా బిడ్డకు న్యాయం చేయండి అంటూ ఆమె ఆందోళన చాలా నీరసించి పడిపోయింది. మీరు స్క్రీన్ లో చూడొచ్చు. వాళ్ళ వైష్ణవి తల్లి అయితే నిన్నటి నుంచి కూడా అసలు అన్నం తింటలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగినటువంటి పరిస్థితి ఉంది. సొమ్మసిల్లి పడిపోతుంది. నా బిడ్డకి న్యాయం చేయండి, ఇప్పటికైనా నా బిడ్డని చంపినటువంటి వాడిని మాకు అప్పగించండి, వాడికి ఉరిశిక్ష వేస్తారా, మాకు అప్పగిస్తారా అని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వైష్ణవి అన్నలు 10 మంది కూడా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారు. మాదాపూర్ గ్రామంలో, వైష్ణవి సొంత గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున కోరుట్ల పట్టణానికి వచ్చి రోడ్డుని దిగ్బంధించేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. పోలీసులు వాళ్ళు ఎంత చెప్పినా సరే వినట్లేదు. వాడిని మాకు అప్పగించండి, హరిబాబు అనేటువంటి హంతకుణ్ణి, మా చెల్లెల్ని చంపినటువంటి ఆ దుర్మార్గుణ్ణి మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూస్తా ఉంటూ రోడ్డు మీద ఉన్నారు. అయితే పోలీసులతో కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అడ్డుకుంటున్నప్పటికీ కూడా పోలీసులతో కూడా వాళ్ళు గొడవ దిగుతున్నారు. మీరు వాడిని జైల్లో పెట్టి వాడికి 3 పూట్ల అన్నం పెట్టి వాడిని పోషిస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, వాడిని మాకు అప్పగించండి అంటూ ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. వైష్ణవి అన్నని అక్కడ పోలీసులందరూ కూడా లాగేస్తున్నటువంటి పరిస్థితి. నన్ను లాగొద్దు, నేను రోడ్డు మీద కూర్చుంటాను, నేను రోడ్డు మీద బైఠాయిస్తాను, మా చెల్లెలకి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నాడు అతను. పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ స్క్రీన్ మీరు చూస్తా ఉన్నారు.
ఇక్కడ ఎందుకంటే రోడ్డు మొత్తం కూడా దిగ్బంధం చేసేశారు. ఇటు నుంచి వాహనాలు అటు, అటు నుంచి వాహనాలు ఇటు వెళ్లకుండా రోడ్డు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. సో సామాన్య ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. దయచేసి మీరు రోడ్డు మీద నుంచి ఇటు బయటికి రండి, వాహనాలన్నీ కూడా వెళ్తాయి, రోడ్డు పక్కకు వచ్చి మీరు ఏదైనా నిరసన తెలియజేయండి అని చెప్పి పోలీసులు అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళు వినిపించుకోవట్లా. మేము రోడ్డు మీద ఉంటాం, మేము రోడ్డు మీదే కూర్చుంటాం, మేము మా నిరసన ఈ విధంగా తెలియజేస్తాం, మా వైష్ణవి తల్లికి న్యాయం జరగాలి, వైష్ణవికి న్యాయం జరగాలి, వాడిని శిక్షించాలి, వాడిని ఉరి తీయాలి, లేదంటే మాకనే ఇవ్వండి, వాడిని మేమే చంపేస్తామంటూ ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కోరుట్ల దగ్గర చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఘర్షణ పూరితమైనటువంటి కనిపిస్తుంది. కోరుట్ల దగ్గర అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇక్కడ కనిపిస్తుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మా వైష్ణవికి న్యాయం చేస్తారా లేదా, మా వైష్ణవిని చంపిన వాడిని మాకు అప్పగిస్తారా లేదంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరింపు చేస్తున్నటువంటి పరిస్థితి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.